వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో ప్రత్యేకమైన స్వభావం, శక్తి ఉంటాయి. ఆ నక్షత్రాల ప్రభావం ఆయా నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తుల జీవితాలపై, ముఖ్యంగా స్త్రీల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే జ్యోతిష్య చక్రంలో ఎంతో శక్తివంతమైన, తీక్షణమైన నక్షత్రంగా పిలువబడేది ఆరుద్ర నక్షత్రం. అసలు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన ఆడవారి గుణగణాలు ఎలా ఉంటాయి? వారి మనస్తత్వం ఏమిటి? వారి జీవితంలో ఎలాంటి కష్ట సుఖాలను ఎదుర్కొంటారు? మరియు వారి జీవితం మరింత ఆనందమయంగా మారడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలను వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆరుద్ర నక్షత్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇది రాశి చక్రంలో మిథున రాశికి చెందిన నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి రాహు భగవానుడు. అలాగే ఈ నక్షత్రానికి అధిదేవత సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపమైన రుద్రుడు. రుద్రుడి స్వరూపం అంటేనే తీక్షణత, ఆవేశం, అంతిమంగా లయకారకత్వం. రాహువు యొక్క చమత్కారం, శివుని యొక్క గాంభీర్యం కలగలిసిన నక్షత్రం ఈ ఆరుద్ర. మరి ఇలాంటి విశిష్టమైన నక్షత్రంలో జన్మించిన ఆడవారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సాధారణంగా చాలా స్వతంత్ర భావాలు కలిగిన వారై ఉంటారు. ఎవరి కింద లొంగి ఉండటానికి వీరు ఇష్టపడరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ఆరాటపడతారు. వీరిలో మేధోశక్తి, తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్నైనా చాలా త్వరగా గ్రహిస్తారు. వీరు లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అస్సలు చేయలేరు. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఏదైనా నచ్చకపోతే మొహం మీదే చెప్పేసే స్వభావం వీరిదే. ఈ ముక్కుసూటితనం వల్లే సమాజంలో లేదా బంధువులలో వీరికి కొన్నిసార్లు శత్రువులు పెరుగుతుంటారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అనే సూత్రాన్ని వీరు నమ్ముతారు. వీరి స్వభావంలో మరొక ముఖ్యమైన విషయం, వీరు పైకి చాలా కఠినంగా, కోపంగా కనిపిస్తారు. రుద్రుని అంశ ఉంది కాబట్టి వీరికి కోపం ముక్కు మీదే ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం, ఆవేశపడటం చేస్తుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరి మనసు వెన్నలాంటిది. పైకి ఎంత కోపంగా మాట్లాడినా లోపల మాత్రం అందరి పట్ల జాలి, కరుణ, దయాగుణం కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వీరు తట్టుకోలేరు. తమకు తోచిన సహాయం చేయడానికి వెనుకాడరు. కానీ వీరు చేసిన సహాయాన్ని అవతలి వారు గుర్తించకపోతే మాత్రం చాలా త్వరగా బాధపడతారు, హర్ట్ అవుతారు. ఈ నక్షత్రం గల మహిళలు పరిశోధనాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. చదువులో, ఉద్యోగంలో వీరు చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్, పరిశోధనలు, బ్యాంకింగ్, ఉపాధ్యాయ వృత్తి లేదా వ్యాపార రంగాల్లో వీరు రాణిస్తారు. ఆర్థిక విషయాల్లో వీరు చాలా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. భర్త సంపాదన మీదో, తండ్రి సంపాదన మీదో ఆధారపడటం వీరికి నచ్చదు. తమ కాళ్ల మీద తాము నిలబడాలనే పట్టుదల వీరిలో నరనరన జీర్ణించుకుని ఉంటుంది. అయితే జీవితం అన్నాక కష్ట సుఖాలు సహజం. మరి ఆరుద్ర నక్షత్ర ఆడవారి జీవితంలో ఎదురయ్యే ప్రధాన కష్టాలు లేదా సవాళ్లు ఏమిటో ఇప్పుడు విశ్లేషించుకుందాం. వీరి జీవితంలో అతిపెద్ద మైనస్ పాయింట్ కోపం మరియు ఆవేశం. సమయస్ఫూర్తి ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల వీరు నష్టపోతుంటారు. మాట విసరడం సులువే, కానీ దాన్ని వెనక్కి తీసుకోలేం కదా. వీరు ఆవేశంలో అన్న మాటల వల్ల సొంత మనుషులు, ప్రాణ స్నేహితులు కూడా వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల వీరు జీవితంలో మానసిక ఒంటరితనాన్ని అనుభవిస్తారు. నేను అందరికీ మంచి చేయాలని అనుకుంటాను, కానీ నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అనే బాధ వీరిని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ జీవితం లేదా వివాహ జీవితం విషయానికి వస్తే ఆరుద్ర నక్షత్రం ఆడవారికి వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. దీనికి కారణం వీరి ఈగో లేదా ముక్కుసూటితనం కావచ్చు. భర్తతో లేదా అత్తమామలతో చిన్న చిన్న విషయాలకి విభేదాలు రావచ్చు. వీరు అనుకున్నది సాధించాలనే పట్టుదల వల్ల వైవాహిక బంధంలో సఖ్యత తగ్గవచ్చు. ముఖ్యంగా నక్షత్ర పాదాల బలాన్ని బట్టి రాహుదోషం కనుక ఎక్కువగా ఉంటే వివాహం ఆలస్యం కావడం లేదా వివాహ జీవితంలో తీవ్రమైన మనస్పర్ధలు రావడం జరుగుతుంది. అయితే మరొక సవాల్ ఏంటంటే వీరు ఎవరినైనా నమ్మితే ప్రాణమిస్తారు, కానీ
దురదృష్టవశాత్తు వీరు నమ్మిన వారే వీరిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఎవరికైనా అప్పులిస్తే అవి తిరిగి రావడం కష్టం. నమ్మక ద్రోహం వల్ల వీరు మానసికంగా చాలా కుంగిపోతారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి ఉష్ణ సంబంధిత సమస్యలు, నరాల బలహీనత, మానసిక ఒత్తిడి మరియు తలనొప్పి వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కష్టాలు ఎన్ని ఉన్నాయో ఆరుద్ర నక్షత్రం మహిళల జీవితంలో సుఖాలు, యోగాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. వీరి జీవితంలో లభించే అతిపెద్ద సుఖం సమాజంలో గౌరవ మర్యాదలు. వీరు ఎక్కడికి వెళ్ళినా తమ ప్రతిభతో, మాటకారితనంతో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో పుట్టుకతోనే వస్తాయి. ఒక సంస్థను లేదా ఒక కుటుంబాన్ని లీడ్ చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది. ఆర్థికంగా వీరు సాధారణంగా ఇబ్బంది పడరు. రాహువు అనుగ్రహం ఉంటే వీరికి అకస్మాత్తు ధనలాభం కలుగుతుంది. ఒకవేళ చిన్నతనంలో పేదరికం లేదా కష్టాలు ఉన్నప్పటికీ వివాహం తర్వాత లేదా వయసు పెరిగే కొద్దీ స్వయం కృషితో వీరు అపారమైన ఆస్తిపాస్తులను, లగ్జరీ జీవితాన్ని సంపాదించుకుంటారు. సొంత ఇల్లు, వాహన యోగం వీరికి ఖచ్చితంగా ఉంటాయి. సంతానపరంగా వీరు చాలా అదృష్టవంతులు. వీరికి పుట్టే పిల్లలు చాలా తెలివైన వారిగా, ప్రయోజకులుగా ఎదుగుతారు. పిల్లల వల్ల సమాజంలో వీరికి మంచి పేరు వస్తుంది. అలాగే వీరు జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి ఫీనిక్స్ పక్షిలా తిరిగి పైకి లేచే అద్భుతమైన విల్ పవర్ వీరి సొంతం. కష్టాలు తాత్కాలికంగా కుంగదీసినా అంతిమంగా విజయం వీరినే వరిస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తమ జీవితంలోని కష్టాలను అధిగమించి సుఖ సంతోషాలతో వర్ధిల్లడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని అద్భుతమైన, సరళమైన పరిహారాలను సూచిస్తోంది. ఇప్పుడు ఆ పరిహారాలను వివరంగా తెలుసుకుందాం. ఆరుద్ర నక్షత్రానికి అధిదేవత రుద్రుడు కాబట్టి వీరు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించడం అమృతం లాంటి ఫలితాన్ని ఇస్తుంది. సోమవారం నాడు శివునికి అభిషేకం చేయడం, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం వల్ల వీరిలో ఉండే కోపం, ఆవేశం తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి జాతకంలో రాహుదోష తీవ్రత తగ్గడానికి ప్రతి శనివారం లేదా మంగళవారం నాడు దుర్గాదేవిని పూజించాలి. గుడిలో అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల రాహుదోషాలు తొలగిపోయి పనులు ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆరుద్ర నక్షత్రం వారు ఏకముఖి లేదా నవముఖి రుద్రాక్షను ధరించడం చాలా శ్రేయస్కరం. ఇది వారి మానసిక శక్తిని పెంచుతుంది, ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది. వీరు శనివారం నాడు నల్ల నువ్వులు లేదా మినుములు దానం చేయడం మంచిది. అలాగే పేదవారికి, అనాథలకు అన్నదానం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. ఇలా పరిహారాలతో పాటు వీరు తమ స్వభావంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడటం, ఆవేశంలో ఎవరికీ మాట ఇవ్వకపోవడం, ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఇతరులను గుడ్డిగా నమ్మకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరి జీవితం ఎంతో సుఖమయంగా సాగుతుంది. ఆరుద్ర నక్షత్రం కలిగిన ఆడవారు నిప్పు లాంటి వారే కావచ్చు, కానీ ఆ నిప్పు వెనుక ఎంతో పవిత్రమైన, ప్రకాశవంతమైన మనసు దాగి ఉంది. జ్యోతిష శాస్త్రం చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ తమ కోపాన్ని నియంత్రించుకుంటే ఆరుద్ర నక్షత్ర మహిళలను మించిన సాధకులు, విజేతలు ఎవరు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ జీవితంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ఆ పరమశివుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని నక్షత్ర విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.